హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనలో చాలా మందికి అమెరికా వెళ్ళడం అనేది ఒక కళ అనమాట. సో ఆ కళ నెరవేర్చుకునే టైం అయితే నాకు వచ్చింది. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా నాకు H1B వీసా ప్రొవైడ్ చేయలేదు. అలాగే నా పేరెంట్స్ కూడా అమెరికాలో లేరు, నా బంధువులు కూడా అమెరికాలో లేరు. సో నాకు వీసా రావడానికి కేవలం మీ యొక్క సపోర్ట్ ద్వారానే నాకు సాధ్యమైంది. మీరు నా వీడియోస్ చూడబట్టి, ఆ తర్వాత నేను ట్రావెల్ బిజినెస్ మొదలు పెట్టబట్టి, ఇంతమంది నా ట్రిప్లో రాబట్టి, ఈ ట్రిప్లో మేము 8 మంది వెళ్తున్నాము అమెరికాకి. అమెరికాతో పాటు మెక్సికో, కొలంబియా, పెరు కూడా ప్లాన్ చేశాను. మేము ఖతార్ ఎయిర్వేస్ లో చెన్నై నుంచి దోహా వచ్చాము, దోహా నుంచి అమెరికాకి అనమాట. సో మేము 1 మంత్ ముందు టికెట్ బుక్ చేసుకున్నాము. మా ఫ్లైట్ ఇక్కడ ఎంత పడిందో తెలుసా? జస్ట్ 35,000. అది కూడా ఖతార్ ఎయిర్వేస్ లో. చెన్నై నుంచి దోహాకి 4 అవర్స్, ఇక్కడ 1.5 అవర్ లే అవర్. దోహా నుంచి న్యూయార్క్ కి అరౌండ్ 14 అవర్స్ అనమాట. సో మాకైతే ఒక కిట్ ఇచ్చారు, సాక్స్, అలాగే మాస్క్, బ్లాంకెట్, టూత్ పేస్ట్, బ్రష్, ఇది హెడ్సెట్. ఫుడ్ అయితే ఒక 4 టైమ్స్ అయితే పెట్టాడు. ఫుడ్ కంటిన్యూగా మనం ఎన్నిసార్లు అడిగిన ఫుడ్ పెడుతూనే ఉన్నాడు. చాలా హై క్వాలిటీ ఫుడ్. జర్నీ అయితే చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా మాకు అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ కదా, అసలు మాకు టైమే తెలియలేదు అనమాట. సో మేము అలా యూరప్ మీదుగా అట్లా వెళ్ళిపోతున్నాము. స్పీడ్ అయితే 800 నుంచి 900 కిలోమీటర్ స్పీడ్ అనమాట. సో చాలా బాగుంది జర్నీ అయితే. సో చూస్తున్నాం కానీ మేమైతే న్యూయార్క్ వచ్చాము. చూడండి, ఒక సైడ్ ఏమో పగలు, ఒక సైడ్ ఏమో రాత్రి. ఇప్పుడు న్యూయార్క్ సైడ్ ఏమో పగలుంది, అటు ఏషియా సైడ్ ఏమో రాత్రి ఉంది. సో మాకైతే రైసు, పాస్తా అన్ని రకాలైతే ఇస్తూనే ఉన్నారు. జర్నీ అయితే అవసరం అనమాట నిజంగా. సో చూస్తున్నాం కానీ మేమైతే న్యూయార్క్ అయితే వచ్చేసాము. ఇదిగోండి, వెల్కమ్ టు న్యూయార్క్ జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్. సో ఇమిగ్రేషన్ అయితే మాకు పెద్దగా ఎక్కువ ఏమీ అడగలేదు క్వశ్చన్స్. జస్ట్ హోటల్ బుకింగ్ అడిగారు, మనీ చూపించమన్నారు, రిటర్న్ టికెట్ చూపించమన్నారు. దట్స్ ఇట్, అయిపోయింది. గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఈ ట్రాలీలు కూడా డబ్బులు పే చేయాలన్నమాట. ఇక్కడ ఏది ఫ్రీ కాదు. లగేజ్ మోసుకునే ట్రాలీకి $7 అంట. మరి టూ మచ్ కదా. ఫైనల్ గా మనం అమెరికాలో అయితే అడుగు పెట్టామబ్బా. సో అంతా మనం జపాన్లు, చైనాలు ఇవన్నీ చూసినాక ఇది చూస్తే అంతే అనిపించలేదు. ఇక ఒకే వెహికల్ వెళ్తున్నాం హోటల్కి. ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. అమెరికాలో ట్రైన్ నెట్వర్క్ ఉంది, కాకపోతే అన్ని డీజిల్ ట్రైన్స్ అనమాట. చాలా తక్కువ, ఎక్కువ గూడ్స్ కి ఫేమస్ అనమాట. సో ఈ రోజు అయితే మేము ఇక్కడే న్యూయార్క్ లోనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము నయాగరా ఫాల్స్ కి వెళ్ళిపోతాం. వచ్చాక మేము న్యూయార్క్ సిటీ టూర్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటాము. సో మేము బుక్ చేసుకున్న హోటల్ మన ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 40 మినిట్స్, అలాగే న్యూయార్క్ టైమ్ స్క్వేర్ నుంచి అరౌండ్ 7 కిలోమీటర్ దూరం అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ నది పేరు వచ్చేసి హడ్సన్ రివర్ అంటారు. సో నది అవతల పక్కేమో న్యూ జెర్సీ సిటీ, యువతల పక్కేమో న్యూయార్క్ సిటీ అనమాట. సో మధ్యలో ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అది కనిపిస్తుందా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎంత చిన్నగా కనిపిస్తుందో, మన ట్యాంక్ బండ్ లో బుద్ధి దగ్గర లాగా. ఆల్మోస్ట్ 20 అవర్స్ జర్నీ చేసి వచ్చాం కదా. సో బాగా టైర్డ్ అయ్యాము. కాసేపు హోటల్లో రెస్ట్ తీసుకొని తర్వాత ఏమైనా తిందామని చెప్పేసి బయటకి అయితే వెళ్ళాము. రెస్టారెంట్ కి వెళ్తుంటే మాకైతే సూపర్ మార్కెట్ కనిపించింది. ఇక్కడ సూపర్ మార్కెట్ లో అన్ని దొరుకుతాయి అనమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్, మందు. మళ్ళీ సపరేట్ షాపులు అయితే ఏమి ఉండవు. ఇక్కడ సూపర్ మార్కెట్ లోనే మందు అమ్ముతారు. ఇక్కడ రెడ్ లేబుల్ 750 ml $2,650, 1.75 లీటర్ వచ్చేసి 3,800, బ్లాక్ లేబుల్ 750 ml వచ్చేసి 3,500, 1 లీటర్ 4,800, 1.75 లీటర్ 6,200. అలాగే జాక్ డెవిల్స్ వచ్చి 750 ml 2650, 1 లీటర్ 3,250, 2 లీటర్లు వచ్చేసి 4,850. ఇక ఫ్రూట్స్ ప్రైస్ చూస్తే యాపిల్ పియర్ $260 అంట ఒక కాయ, డ్రాగన్ వచ్చేసి ఒక కాయ $880, దానిమ్మ ఒక కాయ వచ్చేసి $880, హాఫ్ కేజీ కివి వచ్చేసి $310 అంట, ఒక మామిడికాయ వచ్చేసి $150 అంట. మందు రేట్లు ఏమో తెలియదు కానీ ఈ ఫ్రూట్స్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ డే మేము హోటల్ చెక్అవుట్ చేసేసి మేమైతే నయాగరా ఫాల్స్ కి అయితే బయలుదేరాము. న్యూయార్క్ నుంచి నయాగరా ఫాల్స్ కి అరౌండ్ 10 అవర్స్ అయితే పడుతుంది. ఈవెన్ ట్రైన్ అయినా కూడా ఆల్మోస్ట్ సేమ్ టైం. కాకపోతే ట్రైన్ వచ్చేసి $110 ఉంది. అదే బస్ అయితే జస్ట్ $55 అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా పేరు వచ్చేసి మాన్హాటన్ అంటారు. న్యూయార్క్ లో బాగా రిచ్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ నుంచి టైమ్ స్క్వేర్ దగ్గరే అనమాట. మేము నయాగరా ఫాల్స్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే రాత్రికి అయితే ఇక్కడికే వచ్చేస్తాము. అప్పుడు సిటీ టూర్ కవర్ చేసుకుంటాము. వచ్చేసాం మనం ఇక్కడ మాన్హాటన్ ఏరియా అంటారు. ఇది టైమ్ స్క్వేర్ పక్కనే అనమాట, దగ్గర ఇక్కడ. సో ఇప్పుడైతే మేము నయాగరా ఫాల్స్కి వెళ్తున్నాం. నయాగరా ఫాల్స్కి బస్సులు అనమాట, ఫ్లిక్స్ బస్ ఇదే. సో నా డ్రీమ్ కంట్రీ అమెరికా అయితే వచ్చాము. సో చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్ళాలని, అంటే అందరూ వెళ్తుంటారు కదా. సో చాలా హ్యాపీ. ఫైనల్గా అయితే మనం అమెరికాలోని న్యూయార్క్లో ఉన్నాం. సో జస్ట్ టైమ్ స్క్వేర్ దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడైతే మేము నయాగరా ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో నయాగరా ఫాల్స్కి అయితే బస్ బుక్ చేసుకున్నాము. ఇదనమాట ఈరోజు మనం వెళ్ళే బస్సు.
సో నాతో పాటు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సో నా పాత వీడియోలు మీరు ఫాలో అయితే సార్ తెలుసు మీకు, జయరాం గారని బెంగళూరు. ఎన్నో ట్రిప్ సార్ ఇది? 11th ట్రిప్. సో 11వ ట్రిప్ అంట. ఓకే, సో మంచి సపోర్ట్ నాకు. అలాగే ఇంకో ఇతను కూడా రాజ్బాబు గారు వైజాగ్. సో ఈయన కూడా మనకి ఫుల్ సపోర్ట్. ఎన్నో ట్రిప్ నాతో ఇది? 25. నేను ఇంకా 25 ట్రిప్లు కట్టలేదు. ఇంకా 20 కంట్రీలా? 20 కంట్రీలు. సరే, ఒక 20 కంట్రీలు వేసుకోండి. సో ఫుల్ సపోర్ట్ మనకి. ఓకే, అందరూ బాగా ఎంజాయ్ చేయాలి ఈరోజు. ఎంజాయ్ చేస్తాం. సో ఈ ట్రిప్లో మొత్తం 9 మంది అనమాట నాతో కలిపి. అందులో 7 మన పాత వాళ్ళే, ఒక 2 మాత్రం కొత్త వాళ్ళు. సో నాగేశ్వరరావు గారు భీమవరం, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. సో ఎన్నో ట్రిప్ ఇది? 3వ ట్రిప్ కదా? fourth one. 4వ ట్రిప్ ఇది. సో బాగా ఎంజాయ్ చేయాలి సార్ అమెరికా ట్రిప్. తర్వాత చేద్దాం. డ్రైవర్ ఇంకా పిల్లలేదు కదా అని చెప్పేసి మేము వీడియోలు చేసుకుంటా ఉన్నాము. వాడేమో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అడవుడి ఇంకా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసాము. ఇక్కడ అంతే అనమాట, వెయిటింగ్ ఏమి ఉండదు. టైం కాగానే వెళ్ళిపోతారు. ఇది మీరు వస్తున్నారా రావట్లేదా అని ఏం పట్టించుకోరనమాట. సో అందువల్ల అందరిని ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే మేము ఆన్ ది వే నాగర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అరౌండ్ 9 hours అయితే పడుతుంది మినిమం. ఇదిగోండి రైల్వే చూడండి, అమెరికాలో ట్రైన్స్ మొత్తం డీజిల్ బండ్లే అనమాట. ఎక్కువ గూడ్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. మనం న్యూయార్క్ నుంచి నయాగరా ఫాల్స్కి ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే నయాగరా ఫాల్స్ దగ్గర దాకా ఎయిర్పోర్ట్ లేదు. మనం ఫ్లైట్లో దిగినాక మళ్ళీ ఒక 70 kilometers వెళ్ళాలి నయాగరా ఫాల్స్ రీచ్ అవ్వాలంటే. సో ఫ్లైట్లో అప్పటికప్పుడు అంటే రేట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోవాలి. సో మాకైతే అది ప్రైస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము బస్ జర్నీ కూడా చేసినట్టు ఉంటుంది అని చెప్పి మేమైతే బస్సు బుక్ చేసుకున్నాము. సో అరౌండ్ నాకు $55 ఏమో పడింది. రీజనబుల్లే, కాదు మనతో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువే. కానీ అలా మీకు బస్సులు అయితే నీట్గా ఉంటాయి. బస్సులో టాయిలెట్ కూడా ఉంటుంది. జర్నీ కూడా చాలా బాగుంటుంది. చూసారా, రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి. మొత్తం ఫుల్ గ్రీనరీ అనమాట ఈ ఏరియా అంతా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టేడియం వచ్చేసి బఫెలో సిటీలో ఉంది. ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లైట్ దిగి మనం నయాగరా ఫాల్స్ మళ్ళీ బై రోడ్ వెళ్ళాలి. సో మనం ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నయాగరా రివర్ అంటారు. సో ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్. ఇది మొత్తం ఐరన్ స్ట్రక్చర్, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ కనిపించే వాటర్ నయాగరా ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అనమాట. నయాగరా నది అంటారు కదా. అవతల పక్క కెనడా, ఇక్కడ నుంచి కనిపిస్తుంటుంది చూడండి మీకు కెనడా. అవతల పక్క కెనడా ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం ఐరన్ స్ట్రక్చర్, చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. బ్రిడ్జి దాటగానే ఇంకా మనం నయాగరా ఫాల్స్ సిటీలోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయినట్టే. సో ఇప్పుడైతే ఇది ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometers వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ వచ్చేసి 1 gallon ప్రైస్ అనమాట. అంటే 1 లీటరు సుమారుగా $70 నుంచి $90 పడుతుంది 1 లీటర్. సో ఫైనల్ గా మనం ఆల్మోస్ట్ 9 hours జర్నీ తర్వాత మనం వచ్చాం నయాగరా ఫాల్స్ కి. సో ఈ సిటీ కూడా బాగుంటుంది. ఇది మేము స్టే చేసిన హోటల్ శాండ్స్ మోటల్. సో నయాగరా ఫాల్స్ కి ఎగ్జాక్ట్ గా ఒక 10 kilometers మన సైన్యం. ఇది బయలుదేరుతున్నాం ఇప్పుడు. మేము బస్ దిగేసరికి ఈవినింగ్ 5 అయింది. హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి మళ్ళీ రాత్రి 7 గంటలకి, అంటే ఇక్కడ రాత్రి 10 గంటలకు చేరబడుతుంది. సో మేము నైట్ వ్యూ కూడా చూసుకోవచ్చు అనే ఉద్దేశంలో మేము పెద్దగా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ నయాగరా ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఎనీవే నెక్స్ట్ డే మనం డే వ్యూ కూడా చూస్తాము. అయితే ఈ రోజు నైట్ వ్యూ కోసం వచ్చాము. ఇక్కడ రాత్రి 9కి చేరబడుతుంది. అవతల పక్క కనిపిస్తుంది కదా, అది కెనడా అనమాట. చూడండి ఎలా ఫాగ్ పెట్టేసిందో, చాలా బాగుంటుంది. మీరు వస్తే నైట్ వ్యూ డే వ్యూ 2 మీరు చూడండి. డే టైంలో అయితే మీరు బోటింగ్ అయితే కంపల్సరీ చేయాలి. నయాగరా ఫాల్స్ లో మేము బోటింగ్ కూడా చేసాం అనమాట. బోట్ మీద వాటర్ ఫాల్స్ చాలా దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇవన్నీ కెనడా బిల్డింగ్ లేదు, మొత్తం జస్ట్ పక్కనే ఉంది. అది ఒక 200 మీటర్లు కూడా ఉండదు. ఈ టవర్ ఎక్కితే మనకి నయాగరా ఫాల్స్ బాగా చూడొచ్చు.
ఇక్కడ టవర్ ఉంది కదా, ఇది కెనడా సైడ్ ఉంటుంది అనమాట. 3,000 రూపాయలు ఏమో టికెట్ ఉంటుంది. మనం పైకి వెళ్ళి నాయగర్ వాటర్ ఫాల్స్ మొత్తం వ్యూ అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది ఉంది చూడండి బ్రిడ్జి, ఇది కెనడాకి అమెరికాకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఈ కనిపించే వాటర్ ఫాల్ ఇది అమెరికా వాటర్ ఫాల్. ప్రతిరోజు రాత్రి ఇక్కడ 10 o'clock కి లేజర్ షో అయితే ఉంటుంది, లైటింగ్ షో చాలా బాగుంటుంది. కాకపోతే మేము డిన్నర్కి వెళ్ళి మిస్ అయిపోయాము. వీడియో చూశారు కదా, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్ బాయ్.